సూర్యాపేట నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో 4600 మైనస్తో ఓటమి పాలైన తాను మా కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల కృషితో ఎంపీ ఎన్నికలలో 70,000 మెజార్టీ తీసుకొచ్చానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి ఎంపీ ఫలితాలలో ఘన విజయం సాధించిన కుందూరు రఘువీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, సూర్యాపేట నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో 4600 మైనస్తో ఓటమి పాలైన నేను మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కృషితో ఎంపీ ఎన్నికల్లో 70,000 మెజార్టీ తీసుకువచ్చానని తెలిపారు. ప్రజలకు మా పార్టీ పైన విశ్వాసం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టిన 4600 స్వల్ప ఓట్లతో గెలిచారు, కానీ నైతిక విజయం మాదే అన్నారు. ఆధారం కాబట్టి మంచి మెజార్టీ గెలవచ్చు. దళిత బంధు చేరలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టిస్తాను, బయటికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే పేదవారికి ఇవ్వలే, బీఆర్ఎస్ కండవ కప్పుకున్న వారికి ఒక్కొక్కరికి 30 వెహికల్స్ బెనామీ పేరు మీద తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వెలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో సమీక్ష చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగినో అయింది బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పడమే కాకుండా అవన్నీ సరిదిద్ది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు, పచ్చదనం అనేది హరితహార్ పేరు మీద ఎంత దోసుకున్నారు, హరితహారం మీద ఎంత దోసుకున్నారు. ఈరోజు చెట్లున్నాయా, అసలు సప్లై చేసేదా? ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవినీతి తగ్గి ఇవన్నీ వెలికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే మున్సిపాలిటీలో చూస్తే ఇంత అవినీతితో పాటు ఒక ప్లానింగ్ లేదు. వెంచర్స్ చాలా వచ్చినాయి. ఆ వెంచర్స్ చూసినట్టయితే అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే, ఇల్లు కట్టుకోకుండా కూడా డబ్బులు తీసుకొని ఇంటి నెంబర్లు ఇచ్చినారు. ఇవన్నీ బయటికి తీసుకొస్తాం. ఎవరైతే తప్పు చేసినారో వారిపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుగురించే మంత్రులను పిలిపిస్తాం, అధికారులతో సమీక్ష చేయించేసి ఎక్కడైతే 10 సంవత్సరాల నుంచి పొరపాటు జరిగిన, అక్రమాలు జరిగినాయో, అవినీతి జరిగినాయో బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామాలకు సరైన రోడ్లు, వర్షాలు వస్తే వాగులు రోడ్ల మించి పోతుంటే ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇదోలో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో సందర్భాల్లో చెప్పినాను. రేపు R&B మినిస్టర్ గారితో ఇప్పటివరకే ప్రతిపాదనలు పంపినాం. వారితో సమీక్ష చేయించేసి ఎక్కడైతే R&B రోడ్లే కాకుండా పంచాయతీ రోడ్డు కానీ లింక్ రోడ్స్ అన్నీ కూడా ఓ ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇరిగేషన్ మంత్రి గారితో ఏదైతే మనకు ఉండబడిన 3 ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద లెఫ్ట్ కెనాల్ కింద ఉండబడిన లిఫ్ట్స్ కానీ, అదేవిధంగా SRSP సెకండ్ స్టేజ్ కింద భూములు కానీ, మూసి కింద భూములు కానీ ప్రతి ఎకరాకు 2 పంటలు నీళ్లు వచ్చేటట్టు కూడా ప్రణాళిక తయారు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. ఇక
మంచినీటి విషయంలో చూసినట్టయితే మిషన్ భగీరథ అనే పేరుతోని ఇయాటి కూడా కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం లేని ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రైతు సదస్సులు పెట్టిస్తాం. ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో రైతు సదస్సుల ద్వారా వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఏదైతే ఎలక్షన్ చేసిండ్రో అవన్నీ కూడా రద్దు చేయించి ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేయబోతున్నాం. అదేవిధంగా మనకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మెడికల్ కాలేజ్ వచ్చింది. అదొక గవర్నమెంట్ పాలసీ. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఉండాలనే ఆలోచనతో ఆ రోజు ఉండబడిన ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో కానీ జిల్లాలో తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ కావాలని ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం మన జిల్లాలో